ఇక ఇవాళ కృష్ణా జిల్లాలో వైఎస్ జగన్ పర్యటించనున్నారు. ముందా తుఫాన్ కారణంగా దెబ్బతిన్న పంటల్ని జగన్ పరిశీలించనున్నారు. పెనమలూరు, పెడన, పామర్రు, మచిలీపట్నం నియోజకవర్గాల్లో జగన్ పర్యటించనున్నారు. బాధిత రైతుల్ని జగన్ పరామర్శించనున్నారు. ఇక ఇదే విషయానికి సంబంధించి లైవ్ లో అప్డేట్స్ అందించడానికి మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ ఉన్నారు. రాజ్ కుమార్, చెప్పండి, ప్రస్తుతం ఈ రోజు జగన్ ముఖ్యంగా ఏ ప్రాంతాల్లో పర్యటించే అవకాశం ఉంది? దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ఈరోజు కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గం రామరాజపాలెంలో ప్రధానంగా కూడా పర్యటించబోతా ఉన్నారు. ఈ రామరాజపాలెంలో ఏదైతే దెబ్బతిన్నటువంటి పంట పొలాలు ఏవైతే ఉన్నాయో ఈ పంట పొలాలని నేరుగా అక్కడ ఉన్నటువంటి రైతాంగంతో కలిసి జగన్మోహన్ రెడ్డి ప్రత్యేకంగా సందర్శించబోతా ఉన్నారు. ఏదైతే అకారణంగా వచ్చినటువంటి మోందా తుఫాను కారణంగా నష్టపోయినటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వీరికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందంటూ కూడా ఆ పార్టీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డితో పాటు ఉన్నటువంటి స్థానిక వైసీపీ నాయక బృందం అంతా కూడా వారికి అండగా ఉండాలని గతంలోనే జగన్మోహన్ రెడ్డి పిలుపునిచ్చినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో దానికి అనుగుణంగానే ఏదైతే ఇప్పటికే బెంగళూరు నుంచి తాడేపల్లికి చేరుకున్నటువంటి జగన్మోహన్ రెడ్డి పూర్తిగా కూడా అక్కడ జరిగినటువంటి మోందా తుఫాను కారణంగా జరిగినటువంటి నష్టాలన్నింటినీ కూడా పార్టీ కేడర్ దగ్గర నుంచి పూర్తి స్థాయిలో ఏ జిల్లాల్లో ఏ ప్రాంతాల్లో ఎక్కువ దెబ్బతినింది అనేటువంటి దానిపైన కూడా ప్రధానంగా చర్చించినటువంటి నేపథ్యంలో పూర్తిగా కూడా కృష్ణా జిల్లా పెడన నియోజకవర్గంలో ఎక్కువ నష్టం జరిగింది, అదేవిధంగా అవినిగడ్డ ఈ ప్రాంతాలన్నీ కూడా దెబ్బతిన్నాయని అటు కేడర్ నుంచి సమాచారం తీసుకున్నటువంటి మాజీ సీఎం ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి యంత్రాంగంతో అక్కడ ఉన్నటువంటి ఏదైతే రైతాంగంతోనూ అదేవిధంగా ఉన్నటువంటి కేడర్తోనూ చర్చలు జరపడం జరిగింది. పూర్తిగా కూడా ఏదైతే ఏ ప్రాంతంలో పర్యటిస్తే బాగుంటుంది, అక్కడ ఎవరెవరు రైతులతో సంభాషిస్తే అక్కడ జరిగినటువంటి వాస్తవాలు తెలుస్తాయి అనేటువంటి దానిపైన కూడా కసరత్తు చేసినటువంటి నేపథ్యంలో ఏదైతే పెడన నియోజకవర్గం గూడూరు ప్రాంతం రామరాజుపాలెం దగ్గర నష్టం జరిగినటువంటి రైతాంగాన్ని మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి పరామర్శించబోతున్నారు. 9:30 గంటలకు తాడేపల్లి నివాసం నుంచి జగన్మోహన్ రెడ్డి బయలుదేరతారు. అక్కడి నుంచి నేరుగా కూడా దారి పొడుగుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి వచ్చేటువంటి నేపథ్యంలో ఘనస్వాగతం లభించబోతా ఉంది. పూర్తి స్థాయిలో కూడా ఇటు ఎన్టీఆర్ జిల్లా బోర్డర్ క్రాస్ అయ్యే వరకు కూడా దేవినేని అవినాష్, జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో పూర్తి స్థాయిలో కూడా అక్కడ ఏర్పాట్లు చేశారు, స్వాగత ఏర్పాట్లు. అక్కడి నుంచి కూడా కృష్ణా జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కేడర్ మొత్తం కూడా దారి పొడుగుతున్న కూడా ఇటు ఏదైతే ఉయ్యూరు కావచ్చు, పెనమలూరు, అదేవిధంగా పామరు బైపాస్ మీదుగా గూడూరు చేరుకుంటారు. కాబట్టి ఈ దారి పొడుగుతున్నా కూడా జగన్కు అశేషంగా ప్రజలు తరలి రానున్నారు. కేడర్ అంతా కూడా ఇప్పటికే సిద్ధం చేసింది. కాబట్టి మరి కాసేపట్లోనే జగన్మోహన్ రెడ్డి ఏదైతే తాడేపల్లి నివాసం నుంచి బయలుదేరతారో కేడర్తో పాటు ఇటు ఏదైతే రైతాంగం కూడా జగన్మోహన్ రెడ్డిని కలిసేందుకు సిద్ధంగా ఉందని చెప్పుకోవచ్చు. సింధు. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.